ఈ వీడియోలో నేను ఇంత గాలి ముచ్చట మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. సోషల్ మీడియాలో తన రూమర్లను బట్టి ఈ వీడియో తీసుడు జరుగుతుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మ్యాగ్జిమస్ మెరియస్. చాలేదమ్మా. సడన్గా జడ్జెస్ లేచి మా వల్ల కాదు ఆడిషన్ చేయడం, మేము పోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు? ఒక ఇద్దరికి మైకులు పెట్టిన వాళ్ళకి మైకులు తీసేసి మరి ఇంటికి పంపించేశారు. దేనికి? సాయంత్రం 5ంటికి నిన్న ఒక 30 మందిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. వై? చాలా క్రేజీ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో ఉండబోతుంది. డే 2 షూట్ అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం. నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేసిన డే 1 షూట్ అప్డేట్స్. దానిలో వై టూ మచ్ డిలే, అంటే చాలా లేట్ ఎందుకైంది, జస్ట్ 10 మందికి మాత్రమే ఆడిషన్ ఎందుకు జరిగింది, అందులో 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, 1 గ్రీన్ వచ్చి హోల్డ్లో ఉన్న బ్యాచ్ ఎవరు, 3 రెడ్స్ వచ్చి ఇంటికి పోయిన వాళ్ళు ఎవరు, అన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. షూట్ డిలేకి కారణం కూడా మనం అందులో డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో విత్ ఫొటోస్, నిన్నట్లానే విత్ ఫొటోస్ మనం అక్కడ ఏం జరిగింది, ఎందుకు డిలే జరిగింది, జస్ట్ 14 మెంబర్స్ 15 మెంబర్స్కి మాత్రమే ఆడిషన్ ఎందుకైంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ రేపటికి ఈరోజు ఆడిషన్ జరగబోతున్న పర్సన్స్, నిన్న హోల్డ్ వేసి ఇంటికి పంపించిన పర్సన్స్ ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. హలో నమస్తే అందరికీ, నేను మీ సిరిపండి శ్రీనివాస్, SC65. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. పాత లైక్ కొట్టురే, కొత్త మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ చూపించి లైక్ చేయరు, అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? కొట్టు సుత్తున్నావు ఇంత చెప్పిన తర్వాత కూడా విత్ ఫొటోస్. ఓకే, ఫొటోస్ కూడా ఇస్తా. రైట్, ఫస్ట్ థింగ్, నిన్న షూటింగ్ ఎర్లీగానే స్టార్ట్ అయింది. కాకపోతే మధ్యాహ్నం వరకు ఒక 2-3 గట్టిగా అంటే 4 ఆడిషన్ అయింది. ఒక 2-3 టైం అవుతుంది, లంచ్ అవుతుంది, ఆ టైంకి కూడా గట్టిగా అంటే 4 ఆడిషన్ కూడా కాలేదు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరిని డీటెయిల్గా ఇంటరాగేట్ చేయడం అనే పాయింట్లో 4 మనకు సొసైటీలో నలుగురు అనేటోళ్ళు ఉంటారు కదా, ఏం చేసినా తప్పు పట్టే 4 చూడు, ఆ టైప్లో అక్కడ కూర్చుంది వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్లు వేస్తా, తప్పు పడతా, ఎంటర్టైన్ అవుతూ రకరకాలుగా అక్కడ వచ్చిన కంటెస్టెంట్ని ఇది ఏమంటారు, అది 3 చెరువులు నీళ్ళు తాగిస్తారంట చూడు. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు కాదు 4 చెరువుల నీళ్ళు తాగిపిస్తారు అక్కడ. శ్రీముఖి, నవదీపు, అభిజిత్ అండ్ బిందు మాధవి గారు అందరు కలిసి అంత టార్చర్ పెడుతున్నారు అన్నట్టు. సో ఆ టార్చర్ నుంచి బయటకు వచ్చిన అసలైన ఆనిముత్యం, జాతిరత్నం అని చెప్పి వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా నిన్న స్టార్ట్ అయింది, అందుకే లేట్ అయింది. అందుకే సాయంత్రం కాగానే ఇక అందరికీ కాదని చెప్పి మేనేజ్మెంట్ ఫిక్స్ అయ్యి 5ంటికి ఇంటికి పోరా, మీకు దండం పెడతాం 30 మంది ఇంటికి పోరని చెప్పి 30 మందికి ఇంటికి పంపించారు. అయినా అక్కడ ఉన్న వాళ్ళలో అందరికీ కాలేదు. దానికి కారణం ఏందో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, అమన్ మసూద్ అనే అతన్ని ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసి అందులో అతనికి ఒక 2 గ్రీన్స్ వచ్చినాయి, 1 రెడ్ వచ్చినాయి, ఇంటికి పోయాడు. అమన్ మసూద్ అనేటైనకి 6,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక ఆర్టిస్టు, యాక్టరు. సో అతను నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ అమన్ మసూద్. అండ్ నెక్స్ట్ లెవెల్కి ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ సాక్షి రాజ్పూత్ పెయిన్. సాక్షి రాజ్పూత్కి 1 గ్రీన్ వచ్చింది, 2 రెడ్స్ వచ్చినాయి. ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవాలి, 40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ లెవెల్కి ఆల్ ది బెస్ట్. సాక్షి రాజ్పూత్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంది, అమన్ మసూద్ కూడా గుడ్ లుకింగ్ ఉన్నాడు. నెక్స్ట్ అక్షయ్ రాజ్ 3 lakhs ప్లస్ ఫాలోవర్స్, 3,90,000 ఫాలోవర్స్ అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో. అక్షయ్ రాజు అదే మనం పొలిటికల్ కైండ్ ఆఫ్ వీడియోస్, రోస్టింగ్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తాడని మేము మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఫేమసే అక్షయ్ రాజు, బాగానే ఫేమస్ సోషల్ మీడియాలో. సో అక్షయ్ రాజు కానీ ఆర్గ్యుమెంటల్గా మాట్లాడతాడు. మనకు తెలుసు కదా, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా ఆర్గ్యుమెంట్ చేసినట్టు ఆ ఆర్గ్యుమెంట్స్లో జడ్జెస్కి తనకి చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. లిటరల్లీ యువర్ నాట్ అంటే నువ్వు బెస్ట్ పర్సన్ కాదు బిగ్ బాస్ అన్నట్టుగా చెప్పి టాటా బై బై చెప్పి పంపించారు. 3 రెడ్స్ వచ్చినాయంట. రైట్, నెక్స్ట్ అంటే కొంచెం బాగానే డిస్కషన్గా హాట్గా జరిగిందట అభిజిత్కి అండ్ అక్షయ్కి మధ్యలో. కొంచెం ఇన్సల్టింగ్గా కూడా జరిగిందట. అదంతా ఆర్గ్యుమెంట్ గట్టిగా జరిగింది. సో అక్షయ్ దాన్ని టెలికాస్ట్ అయిన తర్వాత ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనేది చూడాలి. ఎందుకంటే మనోడు ఊకోడు, మనోడు మళ్ళీ రోస్టింగ్ వీడియోలు చేయడం, అంటే ఫర్దర్గా బిగ్ బాస్ మీద రోస్ట్ వీడియోలు చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పురుగు తిరిగింది కాబట్టి, కాలింది కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు దీని మీద. ఆ రియాక్ట్ అయినప్పుడు అది బిగ్ బాస్కి చాలా ప్లస్. ఎంత రియాక్ట్ అయితే అంత బిగ్ బాస్కే ప్లస్ కదా. ఎందుకంటే మనం నోట్లో నానాలన్నట్టుగా అనుకుంటారు. బిగ్ బాస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అది మార్కెట్లో ఉండాలనుకునే కైండ్ ఆఫ్ నేచర్ అది. నెక్స్ట్ ఇక్కడ ఫోటోలు వేస్తా చూడండి. రన్నింగ్ రాజా మనడు ఉరుకుతా వీడియోలు చేసుకుంటూ కొంత పాపులారిటీ సంపాదించుకొని 1,50,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. నాకు అనిపించింది ఇన్స్టాగ్రామ్లో ఏం చేసినా ఫాలోవర్స్ వస్తారా, ఇట్లా ఉరుకుతా వీడియోలు చేసిన ఫాలోవర్స్ వస్తారని నేను షాక్ అయినా బేసిక్గా. అంటే ఒక అతను కూడా జుట్టుకి ఇట్లా అనుకుంటా, నేను జుట్టులేనో నీ అనుకుంటా వీడియోలు చేసినా కానీ పాపులర్ అయ్యిండు. అంటే గమ్మత్తుగా పాపులర్ అయిపోతారు. అంటే కంటెంట్ అనేది బేసిక్గా ఎట్లా చేసినా కంటెంట్ అనే సెన్స్ వచ్చేస్తుంది అన్నట్టు. సరిపోలేదు, తప్పేం లేదు కానీ ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే 1,50,000 మంది సంపాదించినోడు, ఫాలోవర్ సంపాదించినోడు తోపా, అంటే సంపాదించినోడే తోపు. నేను 5 ఏళ్ళ నుంచి వెళ్ళి బిగ్ బాస్ మీద ముచ్చట పెడతాను. 28,000 మంది ఫాలోవర్స్ కూడా లేరు, 27. సో దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. సో రన్నింగ్ రాజా 3 రెడ్స్ వచ్చి రిజెక్ట్ అయిపోయాడు.
నెక్స్ట్ రాక్ స్టార్ రాజ్ సిద్ధు అనే పర్సన్. ఈ పర్సన్ నేను అన్నా కదా లాస్ట్ ఇయర్ ఐ థింక్ రివ్యూస్ చేసిన పర్సన్ లాగా అనిపిస్తుంది అని. సో మనోడు కూడా 3 రేట్స్ వచ్చి రిజెక్ట్ అయిపోయాడు. సో ఎందుకు రిజెక్ట్ అయ్యారు అంటే మనం తెర మీద చూడాల్సిందే. వాళ్ళు చేసిన కంటెంట్‌లో వాళ్ళకి జడ్జెస్‌కి నచ్చకపోవచ్చు, మెప్పించకపోవచ్చు అండ్ వాళ్ళు మాట్లాడింది ఏది వర్కౌట్ కాకపోవచ్చు. ఒకతను రిజెక్ట్ కావడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? అతను పంపరి భరత్ అనే పర్సన్. పంపరి భరత్‌కి 3 రేట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే ఆయన బీబీ హౌస్‌కి వెకేషన్ కోసం వస్తున్నా అన్నట్టుగా రాసిండట. ఇది బుక్‌లెట్‌లో. వెకేషన్ కోసం ఎందుకు వస్తావు నువ్వు? బిగ్ బాస్ హౌస్‌కి వెకేషన్‌కి ఎందుకు వస్తావు? బిగ్ బాస్ హౌస్ ఎంజాయ్ చేయడానికి ఎందుకు వస్తావు? ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎందుకు వస్తావు? బిగ్ బాస్ హౌస్ నిన్ను ఎక్స్‌ప్లోర్ చేస్తది. నువ్వు బిగ్ బాస్ హౌస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొద్దు. బిగ్ బాస్ హౌస్ నీకు వెకేషన్ కాదు. బిగ్ బాస్ హౌస్‌లో నువ్వు నిలబడితే దాంతో వచ్చిన పేరుతో, పాపులారిటీతో, దాని తర్వాత వచ్చే డబ్బుతోటి నువ్వు వెకేషన్‌లకి పోవచ్చు. బిగ్ బాస్ హౌసే నేను వెకేషన్‌కి పోతా అంటే నువ్వెందుకు నాకు అని చెప్పి పంపిస్తారు. సో పంపరి భరత్ ఇంటికి పంపేసారంట 3 రేట్స్ తోటి. సో మనోడు కూడా చోట ఇన్‌ఫ్లుయెన్సర్ పర్లేదు. రైట్ నెక్స్ట్ రమ్య అనే పర్సన్‌కి కూడా నిన్న ఆమె ఫోటో నా దగ్గర లేదు. సో రమ్య అనే పర్సన్‌కి కూడా నిన్న ఈ ఆడిషన్ జరిగింది. 1 గ్రీన్ 2 రెడ్స్ వచ్చినాయి. హోల్డ్‌లో ఉన్నది. మేరీ రోజీ అనేటామె 3 రెడ్స్ ఎలిమినేట్ అయిపోయింది ఈ ప్రాసెస్ నుంచి. రైట్ నెక్స్ట్ సృష్టి వ్యాకర్ణి అనే పర్సన్‌కి కూడా నిన్న ఆడిషన్ జరిగిందట. 3 రెడ్స్ వచ్చినట్టు. నిన్న కాదు మొన్న జరిగిందట. సారీ ఈ ఇన్ఫర్మేషన్ నేను రాసుకోవడం అంటే మొన్న నాకు ఇన్ఫర్మేషన్ రాలే. సృష్టి వ్యాకర్ణి అనే పర్సన్‌కి మొన్న ఆడిషన్ జరిగింది. 3 రేట్స్ వచ్చి ఎలిమినేట్ అయిపోయిందట. అండ్ ఐశ్వర్య క్రికెటర్ నేను మాట్లాడిన చూసినావా అంటే బ్రాడ్కాస్ట్లో కూడా ఒక మెసేజ్ పెట్టిన బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూస్తున్నారు. బ్రాడ్కాస్ట్ ఛానల్ మన శ్రీను65 అఫీషియల్ అని ఉంటుంది మన ఛానల్. దానిలో బయోలో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. శ్రీను65 బిగ్ బాస్ అప్డేట్స్ అని ఉంటుంది. సో క్రికెటర్ వస్తే ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఏపీ నుంచి తిరుపతి నుంచి ఐశ్వర్య అనే అమ్మాయి 23 ఇయర్స్ అండర్ 19కి ఆడింది. ఏపీ తరపున ప్రజెంట్ చేసింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు 23కి ఆడుతుంది. అట్లా చిన్నప్పటి నుంచి క్రికెటర్ తిరుపతి నుంచి వాళ్ళ అమ్మ ఎంకరేజ్మెంట్ తోటి క్రికెటర్గా ఎదిగిందంట. సో స్పోర్ట్స్ పర్సన్ వస్తే బాగుంటుంది కదా. ఒక బిగ్ బాస్లోకి ఒక స్పోర్ట్స్ గర్ల్ వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం అంటే తను ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. అంటే స్పోర్ట్స్కి దీనికి సంబంధం లేదు కాబట్టి అఫ్కోర్స్ జడ్జెస్ కూడా ఇది అడుగుతారు. స్పోర్ట్స్కి దీనికి ఏం సంబంధం అమ్మా నువ్వు ఎందుకు వచ్చినావు అంటే దీనికి సంబంధం అని కామన్ మ్యాన్కి పెట్టిరని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు. ఈమె ఎట్లా మాట్లాడిందో మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఐశ్వర్యకి 2 గ్రీన్స్ వచ్చినాయి 1 రెడ్ వచ్చిందట. చాలా కన్ఫ్యూజ్డ్గా అడుగుతారు వీళ్ళు క్వశ్చన్స్. నలుగురు కలిసి ఒకరు ఒకటి అంటే ఒకటి అంటారు. ఎందుకు వచ్చినా నీకెందుకు అన్నట్టే మాట్లాడతారు. నీకెందుకు అన్నప్పుడు మనం అనాలి. మిమ్మల్ని కూడా నీకెందుకు అని ఉంటే మీరు ఈ పొజిషన్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు కాదు కదా. ఎందుకంటే వాళ్ళంతా కామన్ మ్యాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ జడ్జెస్లో ఉన్న గొప్పతనం చూడండి. నవదీప్ అన్న కామన్ మ్యాన్ నుంచి వచ్చినాడే. అభిజిత్ భాయ్ కామన్ మ్యాన్ నుంచి వచ్చినాడు. బిందు మాధవి కామన్ మ్యాన్ నుంచి వచ్చిందే. వాళ్ళంతా సెలబ్రిటీ లైనర్లంతా కామన్ మ్యాన్ నుంచి వచ్చినాడు. శ్రీముఖి కామన్ మ్యాన్ నుంచి వచ్చింది. చిన్న చిత్తగా యాంకరింగ్ ప్రోగ్రామ్లో అవి చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. సో వీళ్ళంతా కామన్ మ్యాన్ కేటగిరీ బ్యాచే. కామన్ మ్యాన్కి ఇంటర్వ్యూలు చేస్తున్న ఆడిషన్లు తీసుకుంటున్న వాళ్ళంతా కామన్ మ్యాన్ నుంచి వచ్చిన వాళ్ళే. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ అగ్ని పరీక్ష. రైట్ ఐశ్వర్యకి 2 గ్రీన్స్ 1 రెడ్. నెక్స్ట్ లైఫ్ ఆఫ్ సుమ అనే ఒక పేజ్ ఉంది. సుమ ఆమె పేరు. ఆమెకి 56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2 గ్రీన్స్ 1 రెడ్ తోటి హోల్డ్లో ఉంది. సేమ్ క్రికెటర్ లాగానే. లైఫ్ ఆఫ్ సుమ చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్నారు. సిమిలర్గా ఎట్లా ఉన్నారంటే మన రమ్య చిట్టి పికిల్స్ ఆ ఫేస్ కట్లో కనబడతా ఉంది. నేను ఊకంటే ఆమె ఫీల్ అవుతుందేమో ఊక నన్ను అట్లా కంపేర్ చేస్తావు సారీ అమ్మ. రైట్ శాలిని పటేల్కి 2 గ్రీన్స్ 1 రెడ్ వచ్చింది. ఆమెకి లిటరల్లీ ఇక్కడ నీకు టాస్క్ ఇస్తా చేస్తావు అని చెప్పి ఓ టాస్క్ ఇచ్చారట. అదేంటంటే ఇక్కడ సెట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా షూ క్లీన్ చేసి రావాలి అని అంటే ఒకరికి షూ క్లీన్ చేసి వచ్చిందట. సో ఇట్లాంటి టాస్క్ నాకెందుకు ఇవ్వలేదు అని 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు చాలా బాధపడతారు. 3 రెడ్స్ వచ్చిన వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే అది ఇస్తే నేను ఈజీగా పోయి చేస్తా కదా అయ్యా నాకు అవకాశం వస్తుందంటే షూ పాలిష్ చేసి ఏదైనా చేస్తా. షూ నాకు మాటలేరు కదా షూ పాలిషే కదా అని అంటారు కదా. అంటే ఎవరికి ఎట్లాంటి ఇస్తారంటే కొంచెం నేను చెయ్యను ఇట్లాంటివి అనే కైండ్ ఆఫ్ నేచర్ కనబడితే అప్పుడు ఇస్తారు అన్నట్టు. కానీ అవకాశం కోసం పోయిన కాడ అవసరమైతే షూ పాలిష్ చెయ్యి అది కూడా టాస్క్ కింద ఇస్తున్నారు కాబట్టి చేసేస్తారు. ఇబ్బంది ఏమి ఉండదు. డేర్ కింద కదా. సో శాలిని పటేల్ అంటే అదొకటే కాదు కదా ఇంకా చాలా అడుగుంటారు క్వశ్చన్ చేస్తుంటారు మొత్తానికి అయితే. అండ్ చూడడానికి కూడా బాగున్నది. ఆమె కూడా సేమ్ శ్రీవాణి నాయుడు టైప్లో ఇవి కూడా ఒక హీరోయిన్ లుక్ లాగానే ఉంది. ఫిట్నెస్ ఫ్రీక్ లాగా ఉంది. టోటల్గా అయితే శాలిని పటేల్ ఆమె కూడా హోల్డ్లో ఉన్నది. హోల్డ్లోనే ఉంచుతారు భయ్య ఎక్కువ మందిని. ఎందుకంటే హోల్డ్లో ఉంటే వాడు నెక్స్ట్ లెవెల్కి కసిగా ఆడతాడు. నెక్స్ట్ సెలెక్ట్ కావాలని కసిగా ఆడతాడు. లేదు 3 గ్రీన్స్ ఇచ్చేసి కూర్చుని పెడితే వాడు కసి ఉండదు మసి ఉండదు. అండ్ ఇంకోటి 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళకి -1 or 2 గ్రీన్స్ వచ్చి
ఉన్నోళ్ళకి ప్లస్ ఏంటి తెలుసా? నిరూపించుకోవడానికి ఛాన్స్ ఉంటది. జనాల నుంచెళ్ళి ఓటింగ్ తర్వాత అడగాల్సి వస్తది కాబట్టి ఆ ఛాన్స్ ఉంటది. పని చేస్తా అంటేనే మనకు ప్రతిఫలం అనేది కనబడుతది. పని చేయకపోతే వాడిని పట్టించుకోము. ఒక క్లాస్‌లో వాడు యాక్టివ్‌గా ఉంటేనే వాడిని టీచర్ కన్సిడర్ చేస్తది. అయితే చదవాలి లేదంటే అల్లరి చేయాలి. అప్పుడే వాడు కంట్లో పడతాడు. లేదంటే కంట్లో పడడు. అట్లున్నారన్నట్టు. ఇప్పుడు 3 గ్రీన్స్ వచ్చినోళ్ళంతా సైలెంట్ బ్యాచ్ అయిపోతది. ఎవరికైతే 1 గ్రీన్, 2 గ్రీన్స్ వచ్చినాయో వాళ్ళకి కాంపిటీషన్స్ ఉంటాయి. వాళ్ళకి టాస్క్‌లు ఉంటాయి. వాళ్ళకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటది. సో, మెరుస్తారన్నట్టు. షైన్ అయితారు. షైన్. రైట్. నెక్స్ట్ విశిష్ట అని చాలా బాగుంది అమ్మాయి. ఆ అమ్మాయి వైట్ గోల్డ్ త్రూ వైట్ గోల్డ్ త్రూ సెలెక్ట్ అయింది. కాకపోతే ఆమెకి 3 రేట్స్ వచ్చినాయంట. ఆమె జడ్జెస్ చెప్పిన దానికి ప్రాపర్‌గానే చేసిందట. కానీ 3 రేట్స్ వచ్చినాయి. సో, తను కూడా ఔట్ ఆఫ్ ద బాక్స్. అయితే ఇంకొకటి నిన్న కాదు మొన్న మనకి ఆడిషన్ జరిగిన దానిలో ఒకరి పేరు అంటే మనకి అప్పటికే లేట్ నైట్ అయిపోయింది. నేను పడుకున్నా కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ రాలేదు. అందులో భాగంగా అయ్యప్ప సాధు అనే ఒక పర్సన్‌కి కూడా ఆడిషన్ అయింది. అతను కూడా రిజెక్ట్ అయిపోయాడు. 3 రేట్స్ వచ్చి రిజెక్ట్ అయ్యిండు. అతను ఒక పంతులు. పూజారి. సో, ఆయన ఆడిషన్‌కి అదే గెటప్‌లో అదే అటైర్‌లో గెటప్ కాదు. అటైర్‌లో వీడియో చేసిండు. జీడీకి అదే అటైర్‌లో వచ్చిండన్న. అంటే పంతులు గారి లాగానే పౌరోహిత్యం డ్రెస్‌లోనే వచ్చిర్రు. పంచా దాంతో. ఏమైందో మొత్తానికైతే ఆయన రిజెక్ట్ చేసిర్రు అనేది ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నన్ అదర్ దాన్ ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలుకి వచ్చేసరికి ఒక నలుగురిని సెలెక్ట్ చేసి మీరుండండి. మిగతా వాళ్ళందరూ ఇంటికెళ్ళండి అని పంపించేసారు. రాత్రి అయిపోయింది. 10 అయింది, 11 అయింది, 12 అయింది. ఆడిషన్స్ అయితున్నాయి. 11:30, 12 టైంలో ఉప్పల్ బాలు ఆడిషన్‌కి పోయాడు. ఉప్పల్ బాలు ఆడిషన్ టైంకి అప్పటికి 14 మంది వరకు ఆడిషన్స్ అయిపోయినాయి. ఒక అర్ధగంట, గంట సేపు అయింది ఆడిషన్. అయిపోయిన తర్వాత ఇంకా జడ్జెస్ మా వల్ల కాదు, మా హెడ్ హీట్ అయిపోయింది, మేము ఉండలేము, నాతోని కాదని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఉప్పల్ బాలే కారణం అంటారు దీనికి. మేబీ చెప్పలేము ఆడిషన్లో ఏం జరిగిందో, రచ్చ జరిగిందట. మొత్తానికైతే మా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయినట. ఉప్పల్ బాలు 3 రెడ్స్ వచ్చి ఎలిమినేట్ అయిన తర్వాత విపరీతంగా ఏడిచిండట ఉప్పల్ బాలుకి. అండ్ ఇక్కడ మిగతా ఇంకొక ఇద్దరు ఉన్నారంట. అంటే ఉప్పల్ బాలు తర్వాత ఆడిషన్ చేయడానికి రాత్రి 12 తర్వాత, ఇదంతా నేను 12, 1 మధ్యలో చెప్తున్నా. ఆ టైంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరికి మైకులు పెట్టున్నాయి. నెక్స్ట్ ఆడిషన్కి పోవాలి. వాళ్ళిద్దరిని అట్నుంచెళ్ళంటే ఇంకెళ్ళండమ్మా, కాదంట జడ్జెస్ చేయరంట ఆడిషన్, వాళ్ళకి హెడేక్ వచ్చిందంట విపరీతంగా, వాళ్ళ వల్ల కాదంటున్నారు, సారీ చెప్తున్నారమ్మా, వెళ్ళిపోండి అంటే అక్కడ నుంచి వాళ్ళు ఆ రాత్రి 1కి, 2కి ఇంటికి వెళ్ళిపోయారు. ఉప్పల్ బాలు బాధపడుతూ బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా ఏడుస్తూ వీళ్ళంతా కూడా డాష్ 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 అని చెప్పి తిట్టి మరీ బాధపడ్డాట. సో, ఉప్పల్ బాలు గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మొన్నటి నుంచి ఎవరెవరైతే ఈ ఆడిషన్స్‌కి పోతున్నారో మొన్న 5th రోజు నుంచి ప్రతి ఒక్కరిని అడగండి. ఉప్పల్ బాలు ఈజ్ ద ఎంటర్‌టైనర్. విపరీతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. ఈవెన్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసి తలకాయ నొప్పి తెప్పిస్తుండు. అంత ఇరిటేట్ అయితాంది. చాలా బాగా నవ్విస్తుండు. విపరీతంగా నవ్విస్తుండు. రోస్ట్ చేస్తుండు. అన్నీ చేస్తుండు కానీ అన్నీ డబుల్ మీనింగ్ చేస్తాడు. విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుండు కానీ కొంచెం క్రింజ్ ఉంటుంది. కొంచెం అతి ఉంటుంది. కొంచెం దాటిపోతుంది లిమిట్ అనే పాయింట్ వస్తుంది. ఒకరోజు విపరీతంగా మనం అతనితోటి ఎంటర్‌టైన్ అవ్వచ్చు. కానీ సెకండ్ డే తలకాయ నొప్పి లేస్తది అనే పాయింట్ వస్తుంది. సో, అదే జరిగింది. ఏంటంటే అతి సర్వత్ర వర్జయేత్. ఇప్పుడు ఉప్పల్ బాలు ఇచ్చేది కూడా అతి అయిపోతుంది. అండ్ డబుల్ మీనింగ్ డైలాగులు ఇది కామన్‌గా వస్తాయి. ఎందుకంటే తన ఎన్విరాన్మెంట్‌లో అది కామన్‌గా వాడుతూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు బడా బాసు అట్లాంటి వాటికి పోయిన వ్యక్తే కదా. సో, అక్కడ అటువంటివన్నీ కామన్‌గా వాడతారు. అండ్ నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో డబుల్ మీనింగ్‌లు వేసుకో, జోకులు వేసుకో ఎంతైనా నవ్వుకోవచ్చు. అండ్ డబుల్ మీనింగో లేదంటే డైరెక్ట్‌గా బూత్ మాటతోటో నవ్వించడం చాలా ఈజీ. కానీ బిగ్ బాస్ లాంటి స్టేజ్ మీదకి పోయిన తర్వాత డబుల్ మీనింగ్ తోటో, బూత్ తోటో మాట్లాడితే వర్కౌట్ కాదు. కాబట్టి జస్ట్ కూరలో కరివేపాకుని వాడినట్టుగా ఉప్పల్ బాలుని ఈ స్టార్టింగ్ వచ్చిన దానికి టీఆర్పీ కోసం, ఎందుకంటే 100 డేస్ అందులో ఉంచాలి అంటే 100 డేస్ ఇతని మీద ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఇతని నుంచి కంటెంట్ రాదు. ఇతను చేసే కంటెంటే డబుల్ మీనింగో లేదంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ సెటరికల్ జోకో చేస్తాడు కాబట్టి అవి వర్కౌట్ కావు. ఆ జోక్స్, ఆ ఎంటర్టైన్మెంట్ అక్కడ వర్కౌట్ కాదు. మొత్తానికైతే ఉప్పల్ బాలుని 3 రెడ్స్ ఇచ్చి ఇంటికి పంపారు. ఎందుకంటే ఒక్కరోజు భరించగలుగుతాం, 2 రోజులు భరించగలుగుతాం కానీ 100 డేస్ ఇదే కామెడీయో, ఇదే కైండ్ ఆఫ్ నేచర్ తోటి భరించలేం అనే పాయింట్ వస్తుంది వాళ్ళకి. ఫుల్ హైపర్ యాక్టివ్, ఫుల్ ఎనర్జెటిక్, కానీ అది పనికిరాదు. ఉప్పల్ బాలు సోషల్ మీడియాలోనే బాగా వర్కౌట్ అవుతాడు. నిన్న ఉప్పల్ బాలు ఆడిషన్‌తో ఒక చిన్న కామా పెట్టి అక్కడ ఉన్నోళ్ళని కామ్‌గా ఇంటికి పొమ్మని ఈరోజు మళ్ళీ రమ్మన్నారు. ఒక 30-35 మంది వరకు ఈరోజు ఆడిషన్ జరగబోతుంది. ఇందులో లిస్ట్‌లో చాలా 30 మంది కదా, చాలా మంచి కంటెస్టెంట్లు అయితే కనబడతారు. నాకు అనిపించింది ఆళ్ళ ఆడిషన్ వీడియోలు కానీ, ఆళ్ళ మాట్లాడిన విధానం కానీ ప్రతిది కూడా నాకు మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ఉన్నోళ్ళలో కూడా ఈ లిస్ట్‌లో నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లిస్ట్‌లో ఇంకొక ఇద్దరికి గ్రీన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ గ్రీన్స్ వచ్చే కూడా ఛాన్స్ ఉంది అని అన్నారు. నాకు కూడా అనిపిస్తుంది. ఆల్ గ్రీన్స్ వచ్చే కంటెస్టెంట్ పేరు కూడా చెప్పమంటే చెప్తా కానీ ఎందుకులే అతి ఆత్రం ఆపుకుందాం, రేపు చెప్పుకుందాం.
ఈరోజు నైట్ వరకు 35 మంది ఆడిషన్ జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత రాత్రి 1కో, 2కో, 3కో లేదంటే తెల్లారగా అట్లా 4కో ఒక వీడియో తీస్తారు. అందరినీ స్టేజ్ మీద పిలిచి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళతోటి మహా సంగ్రామం ఉండబోతుంది అని ఒక వీడియో లాస్ట్ టైం కదా 40 మందిని పెట్టి ఇట్లా తీశారు కదా, ఆ టైప్‌లో జరుగుతది. అవునన్నా ఈ ఫూటా తెలుగు అనే జపాన్ ఆయన ఎవరో ఉన్నారన్నావు గాని ఆయన గురించి ఏం చెప్తలేవు. అదే కదా మీ డౌటు? చెప్తా. అయితే ఫూటా తెలుగుకి తెలుగు ఫ్లూయెంట్‌గా వస్తలేదట. వాళ్ళు అంటే టీమ్ వాళ్ళు మాట్లాడతారు కదా, మాట్లాడితే తెలుగు అయితే ఫ్లూయెంట్‌గా వస్తలేదట. అదొకటి మెయిన్ ప్రాబ్లమ్ ఉన్నది. మేబీ తీసుకొస్తే అగ్నిపరీక్ష నెక్స్ట్ లెవెల్‌కి లెవెల్ 5కి డైరెక్ట్‌గా తీసుకొచ్చి కొంచెం టైమ్ పాస్, ఎంటర్‌టైన్‌మెంట్ చేసి అగ్నిపరీక్ష రేటింగ్స్ కోసం తీసుకొస్తే తీసుకురావచ్చు. కానీ ఇప్పటి వరకైతే ఫూటా అయితే రాలేదు. కానీ నెక్స్ట్ లెవెల్‌కి డైరెక్ట్‌గా వస్తాడా అనేది ఒక క్వెషన్ మార్క్. అది మ్యాటర్. ఓకే. సరే ఇది వీడియో. ఈ వీడియోకి ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శబా ఖైర్. మన పనికొచ్చే ముచ్చట ఛానల్ తెలుసు కదా! ఒకసారి దాన్ని కూడా అరుసుకోర్రి. అట్నే మన స్వాతి పికిల్స్ కింద వెబ్‌సైట్ లింక్ వస్తాను చూసిర్రా? ఏదైనా ఫుడ్ ఐటెమ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకొని మన ఇంట్లోనే తయారు చేస్తాం. హోమ్ మేడ్ పికిల్స్. ఓకే. ఉంటా. బై. శబా ఖైర్.